4 లేబర్ కోడ్ల రద్దును డిమాండ్ చేస్తూ 2026 ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా కొత్తపేటలోని రైతు సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాల పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేటర్లకు అనుగుణంగా ఈ కోడ్లు రూపొందించాలని చెప్పారు. ఈ సమ్మెను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్లతో పాటు ఈ రాష్ట్రంలో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, గ్రామీణ పేదల వృత్తిదారుల సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా ఆందోళనకి సిద్ధపడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ 12వ తేదీ జరిగేటువంటి సమ్మెకి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉంది. అన్ని జిల్లాల్లో, మండలాల్లో సమ్మె జయప్రదానికి ఇప్పటి నుంచే కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం. వాటిల్లో పెద్ద ఎత్తున రైతాంగం కూడా పాల్గొని కార్మిక కర్షక ఐక్యతను చాటే విధంగా ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన భావిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా కార్మికులు సాధించుకున్నటువంటి 29 చట్టాలను రద్దు చేసి దాదాపు 4 సంవత్సరాల క్రితం వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అయితే కార్మికులు తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గింది. ఇటీవల బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో దానికి అనుకూలమైనటువంటి చట్టాలు తెచ్చేటువంటి పరిస్థితి, వ్యతిరేకమైనటువంటి చట్టాలు తెచ్చేటువంటి పరిస్థితి చేస్తున్నారు. మరి విత్తన ముసాయిదా బిల్లు తయారవుతా ఉంది. దాన్ని పార్లమెంట్లో పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబిజీ అనేటువంటి చట్టాన్ని ముందుకు తెస్తున్నారు. దీనివల్ల వ్యవసాయ కార్మికులు, పేద రైతుల యొక్క స్థితిగతులు దుర్మార్గంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద ఎత్తున దాడి జరగబోతూ ఉన్నది. ఆ రకంగా ఇవాళ రైతాంగాన్ని, వ్యవసాయ కూలీలని, గ్రామీణ పేదల్ని, మరి కార్మికుల్ని అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మరి ఫిబ్రవరి 12న జరిగేటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 నిమిషాలు నేను మాట్లాడారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈ కార్యక్రమంలో మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ గారు, మరి అట్లనే మన ముప్పాళ్ళ శివశంకర్ గారు, మరి కౌలు రైతు సంఘం కౌలు రైతు ప్రధాన కార్యదర్శి జగన్నాథం గారు పాల్గొన్నారు. మొన్న 28వ తారీఖు సుందరీ భవనంలో కార్మికులు, కర్షకులు, ఆటో యూనియన్, భవన కార్మికులు, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మికులు అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో నిర్ణయాలని ఈ జిల్లా నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చారు. 2019, 2024 3 సార్లు అధికారంలోకి వచ్చి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి 12 సంవత్సరాలు 12 రోజులు 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సింది, 1 కోటికి కూడా ఉద్యోగాలు ఇప్పించాల. కాబట్టి విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, యువకులు, ఈ మేధావులు ఈ కార్యక్రమాల్లో కూడా ఈ సమ్మె జాతీయ స్థాయిలో జరిగే సమ్మెలో అందరూ కూడా పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని నీకు నా చేస్తున్నాను.